శక్తి యొక్క అవుట్పుట్ ఏమవుతుంటుంది? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్తుందా, తగ్గిపోతుంటుందా? అప్పుడు నువ్వు నీ విధేయత, నీ బాధ్యత 100% దేవుని పక్షంగా చేస్తున్నట్టేనా, తగ్గిపోతుంటుందా? మాట్లాడరే? ఆ లాస్ట్ మినిట్కి కూడా మీరు జీతం తీసుకుంటారా, తీసుకోరా? అలాంటప్పుడు ఆ లాస్ట్ మినిట్లో కూడా జీతం మీరు ఫస్ట్ అవర్ లాగే ఉండాలా, ఒక్కలేదా? కానీ అప్పుడు ఏమవుతూ ఉంటాం? సో నీ విధేయత, నీ బాధ్యతను దేవుడు పరీక్షించినప్పుడు అంతం వరకు పరీక్షిస్తాడనే విషయం మర్చిపోదు. మొదటి విషయం ఇది, రైట్? ఇప్పుడు నేను ఆత్మీయమైన నాణ్యతను దేవుడు మనకిచ్చిన అప్పగించిన బాధ్యతల విషయంలో ఎట్లా లెక్క పెట్టుకోవాలో ముందు ఒక 10 విషయాలు చెప్తాను. ఈ 10 విషయాలు మీరు పరీక్షించుకున్న తర్వాత, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చాలామందికి ఈ మెసేజ్ వినకుండా ఉంటే బాగుందనే అనిపిస్తుంది, ముందే చెప్తున్నాను. కానీ దేవుడికి మీరంటే ఇష్టం. రేపు ఆ పుస్తకంలో మీ పేరు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మీకు ఆ విషయాలు చెప్పాలని ఆయన ఆశపడుతున్నాడు. మొదటి విషయం చెప్తాను, వినండి. మీకు ఏ పనైనా ఇవ్వనివ్వండి, ఏది అప్పగించబడిన ఏ బాధ్యతైనా అవ్వనివ్వండి, దాని మొట్టమొదటి విషయం, ఎంత ఎక్కువ నమ్మకంగా బాధ్యతగా నిర్వహిస్తున్నావు. నెంబర్ 1, వాట్ ఎవర్ ఇట్ మే బి. మొదటిది, ఎంత ఎక్కువ నమ్మకంగాను బాధ్యతగాను నిర్వహిస్తున్నావు. మీరు పరీక్షించుకోండి, ఎంత ఎక్కువ నమ్మకంగా బాధ్యతగా నిర్వహిస్తున్నారు. ఏదైనా ఇవ్వని, ఎంత ఎక్కువ, నేను మామూలుగా ఎంతగా అనలా, ఎంత ఎక్కువ నమ్మకంగా ఎక్కువ బాధ్యతగా చేస్తున్నారు. అందరూ అన్నిసార్లు అంత ఎక్కువ నమ్మకంగా అంత ఎక్కువ బాధ్యతగా చేస్తూ ఉంటామా? ఒకవేళ 2-3 ఒకే చోట ఉంటే ఒకడు కొంచెం ఓవర్ యాక్షన్ చేసేసి ఎక్కువ తెగ కష్టపడిపోతూ ఉంటే బాస్ దగ్గర మార్కులు సంపాదించేద్దామని, ఏదో ఎక్కువ అవుట్పుట్ ఇచ్చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు ఏమంటారు? ఎందుకంత ఓయే, అంత అవసరమా అనిపిస్తూ ఉంటుంది మనకి. అంటే కొన్ని తగ్గించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. మీరు అన్ని పరిస్థితులలో, అన్ని కాలాలలో మీ విధేయత బాధ్యత దగ్గర పరీక్షించుకుంటే ఎక్కువ నమ్మకంగా, ఎక్కువ బాధ్యతగా మీకు అప్పగించబడిన విధులను, బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారా? నెంబర్ 1. నెంబర్ 2, ఎంత హుందాగా, ఎంత సంతోషంగా నిర్వహిస్తున్నారు ఆ పనిని. వాట్ ఎవర్ మే బి ద అసైన్మెంట్. ఏం చెప్పాను? ఆ పని మీకు ఎలా ఉండాలి? హుందాగా ఉండాలి, ఇంకా సంతోషంగా ఉండాలి. ఏ పని చేసినా మీరు హుందాగా ఉండాలి. సో అంటే ఏడుపు కొట్టు ముఖం విచారం చేసుకుని ఇదే అనేలాగా నాకు ఇష్టం లేదు అనుకుంటూ సొనుగుతూ టైం చూసుకుంటూ ఎప్పుడైపోద్దా అని ఏదో ఒకటి పాడైపోయినా పర్లేదు, మొత్తం టైం పాస్ చేయకుండా. అది నేను చెప్పేది. ఏ పని ఇచ్చినా ఎలా ఉండాలి? హుందాగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. చెప్పండి ఒకసారి. నీకు ఇష్టం లేకపోయినా ఏంటో, నీకు ఇష్టం లేకపోయినప్పుడే, అసలు ఇష్టం ఉంటే ఏముంది, ఎగిరి గంతేసేమా, సూపర్ నాకు నచ్చింది వచ్చింది, అలా కాదు, నీకు నచ్చనప్పుడే. రైట్. నెంబర్ 3, ఎంత నీతిగా, ఎంత యథార్థంగా నువ్వు ఆ పనిని నిర్వహిస్తున్నావు. నీతిగా, యథార్థంగా. ఏ పనైనా నీతిగా, మళ్ళీ చెప్పండి, నీతిగా, యథార్థంగా. నేను మొన్న మా దోబి బట్టలు తూతుంటే ఎప్పుడూ మేము వెనకాతలు నిలబడం. నావి అసలు జీన్ ప్యాంట్లు నాకు ఒకటి కూడా లేదు. అయితే మా తమ్ముడు జీన్ ప్యాంటు వాడు ఉతుకుతూ చూస్తున్నాను. చూస్తుంటే వాడు వెనక్కి తిప్పి ఇప్పి లాస్ట్లో ఉన్నదాన్ని కూడా శుభ్రంగా తుడుస్తున్నాడు. నేను రేపు బట్టలు తిరిగేవాడు కాదాడు, కారులో తిరిగేవాడు, అక్కడ ఏముంటుందిరా దాన్ని గోకేస్తున్నావు, చిరిగిపోద్ది వదిలేయనసి అంటే ఆడొకసారి నా వైపు చూసే అలా వదలడానికి అవదా అన్నాడు. ఆడు మట్టిలో తిరగడరా. ఇప్పుడు నేనంటే ఏదైనా ప్రేయర్కైనా అటు ఇటు వెళ్తాను, బురద అంటుకుంటుంది నా కాలుకి. ఆడ కారులోంచి దిగుతాడు, కారులో ఎక్కుతాడు, ఎక్కడైనా ఏమి పెద్ద అంటుకోదు అసలు. సరే పైపైన తుడిచే బట్టలు ఎందుకు అలా పాడు చేస్తాను అంటే, మీరు వెళ్ళిపోండి మీకు ఉతకడం రాదా అన్నాడు. నిజంగా నేను చాలాసార్లు అక్కడ ఉతకలే, నాకు తెలియక కాదు, నాకు అంటుకోదులేని ధీమా. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో అంత యథార్థంగా ఏంటో అంత యథార్థంగా మాట్లాడరేమండి, అంత యథార్థంగా అవసరం ఉంటుందంటారా? మీరు సింపుల్ థింగ్ ఏంటంటే చెప్తాను వినండి. స్త్రీలైన వారు మీరు బాధపడకండి. నిన్నే కదా తుడిచామని ఈరోజు తొడకుండా వదిలేసినవి చాలా ఉంటాయి చూడండి. దేర్ యువర్ అవుట్. ఏమండి, బండి నిన్న తుడిచారు, ఇవాళ తొడకపోతే ఏమవుద్ది? దాని మీద లేయర్ వస్తుందా లేదా? అందులో విశాఖపట్నం నల్ల లేయర్ ఒకటి వస్తుంది. సో 2-3 రోజుల తర్వాత కడుక్కుందాంలే అని బతికిస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఆ వస్తువు నీదే పక్కూడదే. నీదైతే మరి నీకు ఎలా ఉండాలి? నీకు ఇచ్చిన వస్తువు దేవుడు ఇచ్చాడు కదా,
ఆ రూపాయి నీది ఫ్రీగా ఏం రాలేదు కదా. సో ఆ వస్తువుల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. నేను వచ్చి చూస్తూ ఉంటాను ఇక్కడ కంప్యూటర్ దగ్గర, వాళ్ళే వాడతారు, నేను ఒక 5 నిమిషాలు ఉంటాను అక్కడ, ఆ బొమ్మ ఎత్తకడానికే వెళ్తాను అక్కడికి. అక్కడే ఉంటాయి, అన్నీ అక్కడే ఉంటాయి, 2.5 గంటలు అక్కడే ఉంటారు, అప్లోడ్లు అక్కడే అవుతాయి, అన్నీ అక్కడే ఉంటాయి, చెత్త కూడా అక్కడే ఉంటుంది. ఇలాగనేసి చూపించి బాగుందిరా అనేసి ఇలా అనుకుని శానిటైజర్ వేసుకుని వెళ్ళిపోతాను. ఇంకేం చేయను. అది ఎవరిది? నాది. నాది నా దేవునితో నాకు అప్పగించబడింది. అప్పుడు నేను ఎలా ఉండాలి అక్కడ? ఎంత ఆత్మీయమైన పద్ధతిలో నా యథార్థత ఏంటి, అట్లా ఉండాలి. రైట్. 4వ విషయం చెప్తాను. ఎంత ఆశగా, ఎంత ఆత్మీయంగా ఆ పనులు మనం చేస్తున్నాం. ఏమడిగాను? ఆశగా. ఏదైనా పని విషయంలో మనకు అంత ఆశ, ఆత్మీయత రెండు ఉన్నాయా? ఆశగా, ఆత్మీయంగా. మీరు పొద్దున్న లేచిన రొటీన్ వర్క్ అయినప్పటికీ కూడా ఆదివారం పూట మీకు ఏమనిపిస్తుంది? బా అప్పుడే ఆదివారం వచ్చిందా, పోలే ఆదివారం చుట్టాలు వస్తున్నారు, తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు, ఆనందంగా ఎంగేజ్ అవుతావు. సోమవారం డ్యూటీ అనేటోడికి ఎలా ఉంటుంది? ఒకడికి వా మళ్ళీ వారం రోజులు, మళ్ళీ ఆదివారం ఎప్పుడు వస్తుందో. చాలామంది చర్చికి రావడం కూడా ఇలాగే ఉంటుంది. వచ్చింది ఆదివారం మళ్ళీ అన్న. ఒకసారి నేను ఒక పెద్ద ఆయన అడిగాను, పాస్టర్ గారు ఆదివారం ఉదయం చర్చి పెట్టడానికి అవ్వట్లేదు నేను వైజాగ్లో, ఏం చేయమంటారు అని. అప్పటికి వైజాగ్లో చర్చి లేదు, ఓన్లీ పార్వతీపురం వెళ్ళి రావటం వరకే. అడిగితే ఆయన అన్నాడు, బ్రదర్ ఆదివారం బోల్డ్ చర్చిలోనే మీరు రాత్రి పెట్టండి అన్నాడు. రాత్రా అనంటే, అంటే పొద్దున్నంతా వాళ్ళని వండేసుకోమనండి, తినమనండి, బట్టలు ఉతుకోమనండి, టీవీలు చూడమనండి, బీచ్కి వెళ్ళమనండి, జూల్కి వెళ్ళమనండి, పిల్లలతో ఆడుకోమనండి, సాయంత్రం ఏంటంటే అంతా రిలాక్స్ అవుతారు కదా, అప్పుడు ప్రేయర్ పెట్టండి అన్నాడు. ఏదో భలే ఉన్నట్టుందే అనిపించింది. అయితే సాయంత్రం పెడితే వస్తారా అంటారా బ్రదర్, వచ్చి నిద్రపోతారేమో అన్నానంటే, దేవుడు కావాల్సినోడు వస్తాడు, నిద్ర కావాల్సినోడు ఎలాగూ రాడు, దాంతో మనకే ఉంది అన్నాడు. ఇదేదో మంచి ఆలోచనే. పొద్దున్న మరి నేను పార్వతీపురంలో ఉంటున్నాను కాబట్టి సాయంత్రం పూట ఇక్కడ ప్రారంభిద్దామని చెప్పేసి అప్పుడు సాయంత్రం ప్రారంభించడం, దేవుని ఆరాధన సాయంత్రం ప్రారంభించాను. ప్రారంభిస్తున్నప్పుడు కొంతమంది ఎలా వచ్చేవారంటే, నేను ఇక్కడికి 6:40 10 నిమిషాలు తక్కువ 7కి కానీ వచ్చేవాడిని కాదు. ట్రైన్ నాకు రావడం లేటు. అక్కడ 3 గంటలకు బయలుదేరితే ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను రైల్వే స్టేషన్లో బండి తీసుకుని ఆదరా బెదరాగా పరిగెత్తుకుంటూ వచ్చేవాడిని. వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి మా అమ్మగారు ఫోన్ చేశారు, అరే నువ్వు బయలుదేరావా అనేవారు. అప్పటికి నేను ఎక్కడ విజయనగరం క్రాస్ అవుతూ ఉండేవాడిని 5:36 ఆ టైంకి. అమ్మ విజయనగరం దాటుతున్నాను అని అంటాడు. అంటే ఏమి అని అంటే, వచ్చి కూర్చున్నారా అప్పుడే, ఏంటి చర్చ 6:30కి 7కి కదా, అప్పుడే ఎందుకు వచ్చారంటే, వచ్చారా బాబు ఆల్రెడీ లోపల కూర్చుని పోయారు, ఒక ఆవిడైతే పాటలు కూడా పాడేస్తుందని. ఏంట్రా బాబు వీళ్ళు ఇంతలాగా వచ్చేస్తున్నారా అంటే, వాళ్ళకి చర్చిలు లేక అని అంటే చర్చిలు లేక కాదు, వెళ్ళలేక కాదు, కానీ ఎందుకో వాళ్ళ ఒక విషయంలో ఆ ఆశ, ఆ ఆత్మీయతను వెతుక్కోవటానికి ఆ రోజు నేను రాకమునిపే, చర్చి అనేది లేకమునిపే, ఇంటిలో ఆరాధన జరుగుతున్నప్పుడే, ఏ మందిరానికి దానికి కావాల్సిన ఆ స్ట్రక్చర్స్ ఏమీ లేనప్పుడే అంతో ఆశగా వచ్చినటువంటి ఆ కుటుంబాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రదేశాన్ని వదలలేదు. ఆల్ దిస్ 25 years ఒక్కరోజు మానలేదు, ఒక్కరోజు నన్ను వదలలేదు, ఈ రోజుకి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళలేదు. 25 ఏళ్లలో నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేదు నేను. కానీ వాళ్ళకి కావాల్సింది దేవుడని, దేవుడితో ఆశని, దేవునితో బ్రతకాలని, దేవుని మాట వినాలని, వారికి ఆ సంతోషంతో కూడినటువంటి ఆ ఆశ, ఆత్మీయత ఈ రోజుకి వారి జీవితంలో సాక్ష్యం చెప్తే, ఇదిగో ఈ విధేయత, బాధ్యత దగ్గర వాళ్ళు 100% పొందుకున్నారని చెప్పగలను. సో ఆ రకంగా మన హృదయంలో ఆశ ఉందా లేదో చూసుకోండి. నెంబర్ 5, ఏదైనా ఒక పని బాధ్యత నీకు అప్పగిస్తున్నప్పుడు ఎంత ఆతృతగా, ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తావు. ఆతృత, సమర్థవంతత.